ఎక్సలెంట్ మేడం, చాలా బాగా ఆడారు. ఎక్కడ నేర్చుకున్నారు? వాట్ ఈస్ దిస్? ఐ యామ్ ఏ ఛాంపియన్. మీరు మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఛాంపియన్స్ చేయండి. షూర్ షూర్ మేడం. ఓ ప్రిన్సిపల్ గారు గ్రాండ్ సన్, మీరు పదండి, నేను వస్తాను. హాయ్. ఏంట్రా సాయంత్రం రమ్మన్నాగా పద. ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఏ? నేను చెప్పానే బర్త్ సర్టిఫికేట్ అని. ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్. భలే ఛాన్స్ కొట్టేసావురా. అవును, నాయనమ్మకి ఎలా ఉందిరా? షీజ్ ఓకే. అమ్మయ్య పోన్లే. కానీ ప్రస్తుతం ఆవిడకి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్. ఎప్పుడు చూసినా సరోజిని సరోజిని అని నిన్నే కలవరిస్తోంది. రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్కేసావు? చెప్పి కూడా ఎక్కడికి చెక్కాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? మేడం, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? నో, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్. ఏమిటి? ఓన్లీ లవ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఏమిటి తేడా? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కయ్యకి చూసే కదా పెళ్లి చేశారు, కానీ ఆవిడ ట్రబుల్స్ లో ఉందని నువ్వే కదా చెప్పావు. అవును. అందుకని మనం లవ్ చేసే పెళ్లి చేసుకుందాం. ఏమో. ఏమో ఏమిటి? మా అక్క పరిస్థితి చూసాక నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు డబ్బు ఆశించని వాడు, మంచివాడు అయి ఉండొచ్చుగా. నాకు నమ్మకం లేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బున్నవాడై ఉండాలి. అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అబ్బా, ఏమిటి? ఉక్కగా ఉంది. నాకు మాత్రం చలి వేస్తోంది. చలిగా ఉందా? నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా. ఓహో, ఇదేమిటి మంచాలు కలిపేశావు? మీకేమైనా అభ్యంతరమా? అబ్బే, నాకేం అభ్యంతరం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే నిద్రలో మీద కాలేసే అలవాటు ఉంది. పర్వాలేదు రండి, మనం లేడీసేగా. గుడ్ నైట్. నాన్న, ఏమైంది నాన్న? 10,000 డొనేషన్ ఇస్తేనే గాని సీట్ ఇవ్వనందమ్మా వైస్ ప్రిన్సిపల్. ఇంత మెరిట్ ఉంది, నేను కూడా డొనేషన్ కట్టాలా నాన్న? ఏం చేస్తావమ్మా, మన దేశంలో విద్య పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ కాలేజీయే కాదు, ఏ కాలేజీకి వెళ్ళినా అంతే. అన్ని అర్హతలు ఉన్నా నీకు చదువుకునే యోగం లేదు. నేను రాను. నేను ఎలాగైనా ఈ కాలేజీలో చదువుకోవాలి. ఎలాగమ్మా? ఎలాగో నాకు తెలియదు. నేను రాను నాన్న. ఎలాగమ్మా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి ఏమిటండి? ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కర్మమ్మా, మా కర్మ. శారదాదేవి కాలేజీ అంటే ఏదో పెద్ద శాంతినికేతనుకున్నంత పేరుంది. అంతా ఉట్టి బూటకమమ్మా. పేరు గొప్ప, ఊరు దెబ్బ. మా అమ్మాయికి 100కి 95 మార్కులు వచ్చాయమ్మా. అయినా సరే సీటు కావాలంటే 10,000 డొనేషన్ అడుగుతున్నారు. అసలే మా బతుకులు అంతంత మాత్రం. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలమమ్మా? ఈ కాలేజీలో డొనేషన్లా? అదేంటి మేడం అలా అంటున్నారు? మేమంతా డొనేషన్లు కట్టి చేరిన వాళ్ళమే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మన కాలేజీలో సీట్ ఇవ్వాలంటే డొనేషన్ వసూలు చేసే సిస్టమ్ ఏమైనా ఉందా? అలాంటి సిస్టమ్ లేకపోతే కాలేజీలు ఎలా రన్ అవుతాయమ్మా? మరి శారదాదేవి గారు ఈ కాలేజీని ఒక ఆదర్శంతో స్థాపించారని చెప్పారే. ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా, ఊరికే మాట్లాడుకోవటానికి బాగుంటాయి. ల్యాబొరేటరీలు, లైబ్రరీలు వంటి కార్యక్రమాల కోసం డబ్బు వసూలు చేస్తున్నాం. ఏ తప్ప ఒప్పో ఇప్పుడే తెలుస్తాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? శారదాదేవి గారికి. ఆగమ్మా ఆగు, ఎందుకలా తొందరపడతావు? చూడమ్మా అకౌంటెంట్, ఒక్క నిమిషం బయటకెళ్తావా? చూడు సరోజిని, ఈ మనసులో పావు నాకు అర్థమైంది. ఏమిటి లంచం ఇస్తున్నారా? కాదు, నీ వాటా. పైగా పెళ్లి కావలసిన పిల్లవి, రేపు కట్నం అది ఇచ్చుకోవద్దు. అయ్యో, వచ్చిన డబ్బంతా నేనే నొక్కేయడం లేదమ్మా. ఎవరి వాటా వాళ్ళ మొహాన కొడుతున్నాను. అంతెందుకు, అకౌంటెంట్ కూడా 50,000 ఇచ్చాను.
అకౌంటెంట్ గారు. ఏమిటి మేడం? డొనేషన్ల కలెక్షన్ లో మీ వాటా ఎంత? నాదే ఉందమ్మా. చార్లో కరేపాకంతా 15,000. కమిషన్ లో మళ్ళీ కమిషనా? అంటే ఇందాక 50,000 అని చెప్పారు. అది స్పెల్లింగ్ మిస్టేక్. చాలా ఊరుకోండి. 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోగా ఎవరెవరి దగ్గర ఎంతెంత డొనేషన్ కలెక్ట్ చేశారో మొత్తం లెక్క కట్టి తిరిగి ఇచ్చేయండి. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి దబాయింపు? మేమేమో ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇప్పుడే శారదాదేవి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను. అదంతా ఎందుకమ్మా? తిరిగి ఇచ్చేస్తాం. చూడండి, బయట ఒక పిల్ల కూర్చొని ఏడుస్తుంది. మార్కులు బ్రహ్మాండంగా వచ్చినాయి. సీట్ ఇవ్వండి. అలాగే అలాగే. మరేం పర్వాలేదమ్మా, నువ్వే డొనేషన్ కట్టకుండానే సీట్ ఇచ్చేశారు. తప్పు, అలా చేయకూడదు. మీరు వెంటనే వెళ్ళి ఫీజు కట్టి జాయిన్ చేయండి. మంచి పని చేశారు మేడం. ఆ అమ్మాయికి ఏ డొనేషన్ లేకుండా మీరు సీట్ ఇప్పించారు. సర్లే, మీ అందరూ వెళ్ళి మీరు కట్టిన డొనేషన్ ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి. ఇదిగో ఆ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. మేడం మేడం, లోపల ఏం చేస్తున్నారు? అబ్బా, మొహం కడుకోవడానికి బాత్రూమే, డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమే. మీరు త్వరగా బయటకు వస్తే ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను. ఏమిటి? మొత్తానికి భలే దెబ్బతీశారు. ప్రిన్సిపల్ గారు కొళ్ళు మండి వీపీని అకౌంట్ అని డిస్మిస్ చేశారు. అవునా? అవును. కంగ్రాట్స్. దేనికి? ఇక నుంచి మీరే వీపీ. వీపీ అంటే వైస్ ప్రిన్సిపాల్. ఇదేంటి రక్తం? రక్తం? అదే ఏమిటి? ఉడుకు రక్తం. ఉడుకు రక్తం? ఉడక రక్తం అసలు ఏమైంది? ముఖం కడుక్కుంటుంటే కట్ అయింది. మొహం కడుక్కుంటే ఎలా కట్ అవుతుంది? ప్లాస్టిక్ మగ్గు తగిలి. ప్లాస్టిక్ మగ్గు తగిలితే ఇలా కట్ అవుతుందా? అక్కడ మోటి ఉందిలే. నిన్న లేదే. అబ్బా, రాత్రి ఒక తీయటి కలొచ్చింది. తెల్లారేసరికల్లా మొటివయ్యింది. వయసులో ఉన్నాం కదా. సరే ఉండండి, ఆయింట్మెంట్ తెస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది. ఇలా నువ్వు రాస్తూ ఉంటే రోజు తెగ్గోసుకోవాలంది. మీరెప్పుడు సిల్లిగా మాట్లాడతారు. అవును, వీపీని ఎదిరించే ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చింది? నీ చేతిలోంచే. సౌందర్య, ఐ టెల్ యూ, నిజంగా నీది లవ్ మ్యారేజే. అవునే. ఎలా చెప్తున్నారు? మన్మథ రేఖ డీప్ గా పోతుంది. మీకు చేతి రేఖలు చుట్టవచ్చా? కాలు రేఖలు చుట్టం కూడా వచ్చు. ఇప్పుడు వద్దులే. ఈ పాటికే నువ్వు నీ లవర్ ని కలిసి ఉండాలి. లేదే. బహుశా అతనే నీ లవర్ అని నీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎనీవే, నువ్వు డెఫినెట్ గా అతను కలుస్తావు. మన్మథ రేఖ నీ అరచెయ్యి దాటి మోచెయ్యి దాకా పోతుంది. చూస్తుంటే నీకు కళ్యాణ గడియలు దగ్గరకు వచ్చేసినట్టున్నాయే. మేడం, నేను షాపింగ్ కి వెళ్తున్నాను, వస్తారా? రాను. ఎందుకని? నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అమృతాంజలి రానా? రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది. నువ్వు వెళ్ళు. సరే, వస్తాను. ఏ షాపింగ్ కాంప్లెక్స్? అదే తాజ్ పక్కన. ఎందుకు అడుగుతున్నారు? జస్ట్ లైక్ దట్, ఊరికే. స్వామి, ఫస్ట్ టైం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరాను. దాన్ని సక్సెస్ చేసే భారం మీదే. ఓహో, లంచం. మళ్ళీ వచ్చేస్తా.
గుడ్ మార్నింగ్ సార్, హౌ డు యు డు? ఐ విల్ డూ వాట్ కెన్ ఐ డూ. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పెళ్లి చూపులకు మా ఇంటికి వచ్చి నాకు హ్యాండ్ ఇచ్చి అడ్రస్ లేకుండా మాయమైపోతావా? అంటే నేను చెప్పేది కొంచెం వినండి. కొంచెం కూడా విన్ను. రా, ఇప్పుడే వచ్చి నా చెల్లెల మేడలో తాళి కట్టు. మరీ మెడసర్ లగ్నం సార్, బాగోదు. ప్రశాంత్, నీకోసం డబ్బింగ్ థియేటర్ కి ఎన్నో సార్లు వెళ్ళాను.